ఆ, మీరు చెప్పేది ప్రాక్టికల్ గా మీరు చెప్తున్నారు కదా, ఉమ్, వాటిల్లో నేను ఆ, ఆ, అంటే నేను ఇంతకుముందు ర్యాండమ్ గా కొన్ని ఫాలో అయ్యేవాడిని. కాకపోతే అది ఉమ్, నాకు ఎందుకో రిజల్ట్స్ వస్తున్నట్టు అనిపించలేదు అనమాట. ఉమ్, కానీ మీరు చెప్తున్న ప్రాక్టికల్ టెక్నిక్స్ నాకు చాలా బాగా ఆ, ఇదే ఫాలో అయ్యేలాగా చాలా సింపుల్ గా చెప్తున్నారు మీరు. అది కాకపోతే ఉమ్, అందు ఫాలో అవడంలో నాకు కొన్ని డౌట్స్ వచ్చాయన్నమాట. ఉమ్. ఆ డౌట్స్ గురించి కొంచెం మీ చేత చెప్పించుకుందాం అనేసి ఆ, అనుకున్నాను. అందుకే అడగండి. ఓకే. ఆ, నేను ఓకే రాసుకోవాలి. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంజనీరింగ్ పనిచేస్తున్నాను. మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటా? ఎంటెక్ చేశాను. ఎంటెక్ చేశారా? ఎంటెక్ చేశాను. ఏం చేస్తున్నారు ఏమండి? ఇప్పుడు? ఏం చేస్తున్నారు? ఉద్యోగం చేస్తున్నారా, పిహెచ్డి చేస్తున్నారా? ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నారా? అవును. వెరీ గుడ్. ఏ కంపెనీలో? ఐట్రాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఇక్కడ బెంగళూరులో చేస్తున్నాను. ఓకే. ఉమ్. అది మీరు చెప్పండి. మీరుండేది హైదరాబాద్ లో అండి? విజయవాడ. 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 ఓకే ఉమ్. ఓకే ఓకే. విజయవాడ. ఏమండి? మీకు వివాహం అయిందా? అయిందండి, అయింది. ఓకే. భార్య ఏం చేస్తాను? ఆమె హౌస్ వైఫే. ఓకే. ఓకే. నాకు పాప కూడా ఉంది. ఇప్పుడు ఆమె వెరీ గుడ్. ప్రెగ్నెంట్ మళ్ళీ. ఓకే. ఇంకొక 1 month లో. అమ్మాయి ఎంత వయసు? అమ్మాయిది ఇప్పుడు 7th year. 7 సంవత్సరాలు. ప్రభావ్ స్కూల్కి వెళ్తుంది అయితే. అవునండి. వెరీ గుడ్. చెప్పండి. తల్లిదండ్రులు ఎక్కడ? తల్లిదండ్రులు నెల్లూరులో అండి. నెల్లూరు. అవును. ఓకే. అడగచ్చండి? అడగండి. ఓకే. యాక్చువల్గా నాకు నాకు వచ్చిన సందేహం ఏమంటే గుణాల గురించి. గుణం అనేది అసలు యాక్చువల్గా ప్రాక్టీస్ లో గురించి, నేను థియరీ గురించి కాదు, థియరీ గురించి నేను కొంచెం విన్నాను. అందులో కొంచెం అది ఫాలో, అంటే అదంతా విషయం తెలుసుకున్నాను. కానీ ఈ గుణం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది, అసలు ఎలా మనం గుర్తించగలము, ఎలా తెలుసుకోవాలి, మనం ఎలా నిర్ణయించుకోవాలి అనేది ఒకటి. ప్లస్ గుణాలకి కారణమైన తాపత్రయాలు, సో అవి ఎలా, అంటే మనం ఎలా తెలుసుకోవాలి, వాటిని ఎలా గుర్తించాలి అనేది అది తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఎప్పుడంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే, మీరన్నట్టుగా నిర్విషయం మనహ అనే ఒక సూత్రానికి దగ్గరగా వెళ్తుందనేసి నేను అనుకుంటున్నాను. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మీరు చెప్తున్న టీచింగ్స్ లో గుణాలతో ప్రవర్తిస్తున్నాయి అనేసి మీరు చాలా దగ్గర చెప్పున్నారు. కానీ అది అసలు ఎలా, అంటే ఇప్పుడు ఏమంటారంటే అసలు మనం చేసేది అనేది గుణాలతో వర్తిస్తున్నాయి అని చెప్పేసి చెప్పున్నారు కదా. అది అసలు ఆ గుణాలని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు మీరు ఒక టీచింగ్ లో ఏం చెప్పారంటే, ఇదంతా ఒక ప్రియం అప్రియం నుంచి పనిచేస్తుంది. ఒక ఇంద్రియ విషయంతో, ఒక గుణంతో, ఒక ప్రాణశక్తితో, కర్మేంద్రియంతో, ఒక విషయంతో పనిచేస్తుందని చెప్పున్నారు. కానీ ఈ గుణాన్ని ఐడెంటిఫై చేయడానికి ఒక విషయమే ప్రధానంగా మనం తెలుసుకోవాలా, లేదు అది దేంతో మిళితం అవుతుంది? ఎలా నన్ను ఇప్పుడు లొంగ తీసుకుంటుంది, ఎలా చేస్తున్నాము అనేది అది తెలుసుకోవాలనుకుంటే. ఎందుకంటే నేను చాలా దగ్గర చూసాను, అంతా కూడా థియరిటికల్ గానే చెప్తున్నారు. ఇప్పుడు సత్వగుణం అంటే త్యాగం, రజోగుణం అంటే స్వార్థం, ఇంకా లేదు తమోగుణం అంటే తీవ్రంగా మనం ఆలోచనలు అన్ని చేస్తే అలా వస్తుందని చెప్పారు.
కానీ సరే వినండి చెబుతా. చెప్పండి. ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బంధ మోక్షం చ యా వేత్తి బుద్ధి సాత్వార్థ సాత్యకి. గుణత్రయ విభాగ యోగంలో భగవద్గీతలో సత్వగుణానికి సంబంధించిన ప్రమాణం. కాబట్టి 3 గుణాల గురించి తెలుసుకోవాలి అంటే అధ్యయనం చేయవలసినటువంటి ప్రామాణిక గ్రంథం గుణత్రయ విభాగ యోగం. దాంట్లో ఏం చెప్పారు ఇప్పుడు? ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బంధ మోక్షం చ యా వేత్తి బుద్ధి సాత్వార్థ సాత్యకి. మానవుడు బుద్ధిని ఆశ్రయించి జీవించాలి. మనలో మనసు బుద్ధి అనేవి 2 పనిచేస్తున్నాయా, ఒకటే పనిచేస్తుందా? 2 పనిచేస్తున్నాయి. 2 పనిచేస్తుంది. ఈ రెండింటిలో ఏది బలమైనది, ఏది సూక్ష్మమైనది? అంటే మనం యాక్చువల్ గా ఉండాలంటే బుద్ధి ప్రధానంగా ఉండాలి, కానీ మనసు ప్రధానంగానే పనిచేస్తుంది. అంటే ఒకటేమో బలమైంది, ఒకటేమో సూక్ష్మమైంది. అంటే దేనికైనా బలం దానికి స్వతసిద్ధంగా ఉందా, నీవు అనుమతించే దాన్ని బట్టి ఉందా? నేను అనుమతించే దాన్ని బట్టే ఉంటుంది. అంటే విచక్షణ జ్ఞానం అనేది నీ చేతిలో ఉంది, కానీ అది దాని చేతిలో ఉందని భ్రమించావు. అప్పుడేమైంది? దానికి ప్రాధాన్యత ఇచ్చాను. అంటే అది చెప్పినట్టు నువ్వు వెంట మొదలుపెట్టావు. అవును. మనసు అంటే ఏమిటి ఇప్పుడు అసలు? మనసు అంటే యాక్చువల్ గా చెప్పాలంటే అంతఃకరణాల్లో ఒక పార్ట్. ప్రియ అప్రియములు అంటే ఏమిటంటే ప్రియాప్రియములు, తనకు సంబంధించిన ప్రియాప్రియములు రాసుకున్నారు అనుకోండి, ఒక పెద్ద జాబితా తయారవుతున్నారు. ఆ ప్రియాప్రియముల యొక్క సమూహమునకే మనసు అని పేరు. బుద్ధి అంటే ఏమిటి? నిర్ణయాత్మక శక్తి. అది నిర్వచనం. ఏంటంటే మన నిజ జీవితాన్ని ఎట్లా గుర్తుపడతాం? మరి మనసు అంటే ఏమిటంటే నిజ జీవితంలో గుర్తుపట్టాలంటే ఏం చెప్పాను? ఒక ఆలోచన, ప్రియం అప్రియం. ప్రతి దాంట్లో నీకు ప్రియం అప్రియం ఉందా లేదా? ఉంది. కన్నును వాడాలండి, కన్నును వాడాలంటే కన్నుకు సంబంధించిన ప్రియాప్రియాలు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. అట్లా ప్రతి ఇంద్రియానికి సంబంధించిన ప్రియాప్రియాలు ఉన్నాయా లేవా నీకు? ఉన్నాయి. అదే మనసు. ఓకే. సేపు అప్రియాన్ని విడవమంటుంది, ప్రియాన్ని ఆచరించబడుతుంది. అర్థమైందా? అర్థమైందండి. ఎదురుకుండా ఉన్నటువంటి తినే ఆహార పదార్థాలని చూడగానే మనసు ఏం చేసింది? అది ప్రియమైతే నన్ను తీసుకోమని చెప్తాను. టక ఇది ప్రియం, ఇది ప్రియం, ఇది అప్రియం, ఇది అప్రియం అని చకచకా చెప్పేసినా చెప్పలేదా? ఖచ్చితంగా త్వరగా చెప్పేస్తుంది. మరి తినకముందే ఎట్లా చెప్పావు? పూర్వ అనుభవం. కాబట్టి అదంతా అందులో నిక్షిప్తమై ఉందా లేదా? ఇప్పుడు ఉంది. కాబట్టి అది బలవత్తరం అయిందేనా కాదా? ఇప్పుడు బలవత్తరం. దానికి కెపాసిటీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది? అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గర్భంలో నుంచి, తల్లి గర్భంలో నుంచి ఉంది దానికి తెలివితేటలు. ఓకే. 7 మాసముల వయసు ఉన్నప్పుడే నోట్లో వేలు వేసుకునేటటువంటి అభ్యాసాన్ని ఆరంభించింది మనసు. ఎందుకు? జన్మించిన తర్వాత తల్లి దగ్గర నుంచి ఆహారాన్ని సంగ్రహించాలంటే ఆ 2 నెలలు నోట్లో వేలేసుకుని వేసిన అభ్యాసమే వాడికి ఆ శక్తి వచ్చేది చేసింది. మరి ఇప్పుడు అప్పుడు పని చేయలేదా మనసు?
అప్పుడు కూడా పనిచేసింది, కానీ అంత వికాసం లేదనుకుంటా. కాబట్టి తల్లి గర్భంలో ఆశ్రయం కల్పించే సమయం నుంచే మనసు పనిచేస్తుంది. అవునా కదా? అవును. మరి మనం మనసుని ఏం చేయాలనుకున్నాం? నిర్విషయం. మరి మనసును జయించాలా, పరిష్కరించాలా? ఇప్పుడు పరిష్కరించాలి. కాబట్టి మనసుతో ఎప్పుడు పోటాడకూడదు. ప్రపంచంలో అందరూ చేసే పొరపాటు ఏమిటంటే తాళం తీయడం ఎట్లాగో తెలుసుకోవాలి కానీ తాళాన్ని బదలకూడదు. తాళం తీయాలంటే బుద్ధిని వాడాలి, తాళాన్ని బద్దలు కొట్టాలంటే దాన్ని బలంగా మోటుకోవాలి. మరి మనసుని అట్లా చేస్తే అవుతుందా? అవుతుంది. అలాగే బుద్ధి అనే తాళపు చెవిని ఉపయోగించి మనసు అనే తాళాన్ని తెరవాలి. ఓకే. అలా ఎవరైతే బుద్ధిని వాడగలుగుతారో వాడికి ఇప్పుడు ఆ తాళం కప్ప స్వాధీనం అయ్యే ఉందిగా. వాడికి అవసరమైనట్టు ఆ తాళం కప్పని వాడుకోవచ్చుగా. అట్లా ముందు బుద్ధిని స్వాధీనపరుచుకోవాలి. బుద్ధి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అది బై డెఫినేషన్ అది నిర్ణయాత్మక శక్తి. అంటే మనకి ఏది నిత్య వివేచన చేసేది. నిజానికి మాట్లాడితే వివేకం ఉండాలి బుద్ధికి, కానీ బుద్ధికి ప్రస్తుతం అది లేదుగా. దానికి ఏముందంటే వృత్తి జ్ఞానమే ఉందంటే. దానికి ఏముంది? వృత్తి జ్ఞానం, వృత్తికి సంబంధించిన జ్ఞానమే ఉంది. మనలో ఎన్ని రకాల వృత్తులు ఉన్నాయి? ఇప్పుడు మీరు చెప్పినట్టయితే ప్రవృత్తి, నివృత్తి, కానీ చిత్తానికి కూడా వృత్తులు ఉన్నాయని మీరే ఒక 5 వృత్తులు ఉన్నాయని చెప్పారు మీరు. సంకల్పము, వికల్పము, విపర్యయము, వృత్తి, నిద్ర. ఈ 5 వృత్తులు. ఈ 5 వృత్తులకు సంబంధించిన జ్ఞానం మాత్రమే బుద్ధిలో ఉంది. అందువల్ల బుద్ధి కర్మానుసారిణి అయింది. బుద్ధి దేన్ని అనుసరించి పనిచేస్తుంది? ఇప్పుడు కర్మను అనుసరించి పనిచేస్తుంది. కర్మ అంటే ఏమిటి? ప్రశ్న అది. కర్మ అంటే మనకు పుట్టే ఇచ్చలకి అనుసారంగా చేసే క్రియ. ఏ శక్తి ప్రభావం చేతైతే నీ చిత్తంలో వృత్తులు పుడుతున్నాయో ఆ శక్తి పేరు కర్మ. అర్థమైందా? అర్థమైంది. ఏ శక్తి ప్రభావం చేతైతే నీ చిత్తంలో సంకల్పము, వికల్పము, విపర్యయము, వృత్తి, నిద్ర అనే వృత్తులు పుడుతున్నాయో ఆ శక్తి పేరు కర్మ. కాబట్టి బుద్ధి కర్మానుసారిణి. ఆయా వృత్తులు పుడతాయి. ఆ వృత్తికి సంబంధించిన జ్ఞానం బుద్ధిలో ప్రచోదనం అవుతుంది. ప్రచోదనమైన జ్ఞానంతో ప్రియాప్రియాలను నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయించబడిన ప్రియాప్రియాలతో ఇంద్రియాలు వ్యవహరిస్తాయి. ఇదంతా వెనక ప్రాణశక్తి యొక్క సహాయంతో. ఇంతేనా కదా ఇప్పుడు మన జీవితం అంతా? అంతే అండి. మరి ఈ ప్రచోదనం అయ్యేటటువంటి 5 వృత్తులు ఉన్నాయి, మేలుకుంటున్నాయి కదా ఇవి. అవి చిత్తంలోనే పుడుతున్నాయిగా. అవునండి. ఎవరికి పుట్టాయి? నాకే. నేను. ఎవరికి పుట్టాయి అంటే నేనే. ఆ కర్మకి కర్త ఎవరు? నేనే. ఆ నేనే అహంకారం. ఆ నేనే అహంకారం.
అహంకారం. ఉన్నాడా లేదా ఇప్పుడు వాడు? ఉన్నాడండి. ఇంకని వాడు ఉండబట్టేగా వృత్తులు పుడుతున్నాయి. అవును. వాడు ఉండబట్టేగా వృత్తికి సంబంధించిన జ్ఞానం మేల్కొంది. అవును. వాడు ఉండబట్టేగా ఆ జ్ఞానం చేత ప్రియాప్రియాలుగా వ్యక్తమైనవి. అవునండి. ఆ వ్యక్తమైన ప్రియాప్రియాల చేతనేగా ఇంద్రియాలు వ్యవహరించినాయి. వ్యవహరించినటువంటి వాటి వల్ల విషయాలైనవి. విషయాలు ఫలితాలైనవి. ఫలితాలు అనేకమా ఏకమా? ఫలితాలు అనేకము. మళ్ళీ అవే వాసనలు అయ్యి మళ్ళీ చిత్తంలో మళ్ళీ నిక్షిప్తం. ఫలితాలని మరలా ఎవరు రిసీవ్ చేస్తున్నారు? మళ్ళీ నేనే. అహంకారం దగ్గరకే మళ్ళా ముగిసింది దండ. అవునండి. అహంకారం దగ్గర పుట్టింది మళ్ళా ఫలితాలని ఆ కర్తే ఈ చివర భోక్తగా అనుభవించాడు. అవునండి. కర్త ఆ చివరున్నవాడు మొదట్లో వృత్తులకి ఆధారంగా ఉన్నప్పుడు కర్తగా ఉన్నాడు. అదే ఫలితాలు అనుభవించేటప్పుడు భోక్తగా ఉన్నాడు. భోక్త ఫలితాలన్నింటినీ సుఖములని దుఃఖములని వర్గీకరించాడు. కాబట్టి ఇప్పుడు ఫలితములు అనేకమా ఏకమా? రెండే, సుఖము దుఃఖం. సుఖం అసుఖం. అసుఖం. సుఖం లేదు అక్కడ. సుఖం అసుఖం. అసుఖం అంటే సుఖాన్ని మాత్రమే గుర్తిస్తున్నాడు భోగిగా. దీంట్లో సుఖం ఉందా లేదా ఫలితాన్ని చూశాడు. ఉంటే సుఖం అన్నాడు, లేకపోతే అసుఖం అన్నాడు. అంటే కాబట్టి మాటి మాటికి ఇప్పుడు ఈ భోక్తకి ఏ రకమైన అపేక్ష కలుగుతోంది? సుఖాపేక్ష. సుఖాపేక్ష కలుగుతుంది. కాబట్టి ఈ భోక్త ఆ కర్త యొక్క ప్రతిబింబమేనా కాదా? ప్రతిబింబమే. కొత్త నేనే అన్న వచ్చాడా ఇప్పుడు అక్కడ భోక్తగా? లేరు. అతనే ఒక నేనుకి రెండో వైపు. ఒకవైపు ఏమో కర్తగా ఉన్నాడు, రెండో ముఖంలో భోక్తగా ఉన్నాడు. అంతేనా కాదా? అంతే అండి. కాబట్టి ఈ భోక్త ఎంతసేపు దేని వైపు లాగబడ్డాడు? సుఖ అపేక్ష వైపు లాగబడ్డాడు. కాబట్టి ఈ భోక్త కర్తని ఏమని ఆదేశిస్తున్నాడు ఇప్పుడు? మరలా సుఖాన్ని పొందు అని. నా అపేక్ష సుఖమే కాబట్టి నువ్వు సుఖానికి సంబంధించినటువంటి పంచవృత్తులను ప్రేరేపించు అని కర్తను అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ సుఖాపేక్ష అనేటటువంటి అంటువ్యాధి కర్త కూడా సోకిందా సోకలేదా? సోకిందండి. సోకగానే మళ్ళా ఈ పంచవృత్తులు దేంతో మొదలైనవి? మరలా సుఖంతో. సుఖాపేక్ష చేస్తే మేలుకో. మరలా ఇప్పుడు వృత్తి జ్ఞానం దేంతో పనిచేసింది? వృత్తి జ్ఞానం కూడా సుఖాపేక్ష వల్ల. మరలా వృత్తి జ్ఞానం సుఖాపేక్షతో పనిచేసి ప్రియాప్రియములుగా వ్యక్తం అయ్యేటప్పుడు మనోపరిధిలో మళ్ళా సుఖాపేక్ష పనిచేసిందా పనిచేయలేదా? పనిచేసిందండి. పనిచేసిన సుఖాపేక్ష ద్వారా ప్రియాప్రియాలు నిర్ణయించబడి మరలా ఇంద్రియ వ్యవహారంగా దిగి వచ్చేటప్పుడు సుఖాన్ని అపేక్షించిందా అపేక్షించలేదా? అపేక్షించింది. అదే రీతిగా వ్యవహరించిన ఇంద్రియాలు మరలా విషయాలలో సుఖాపేక్షనే గుర్తించినయా గుర్తించలేదా? గుర్తించాయండి. గుర్తించబడినటువంటి సుఖాపేక్ష విషయ ఫలితాలతో మరలా భోక్తకి చెందినయా చెందలేదా? చెందాయి. కాబట్టి కర్త నుంచి భోక్తకు, భోక్త నుంచి కర్తకు, పైనుంచి కిందకి ఈ సుఖాపేక్ష అనే చక్ర భ్రమణం జరుగుతుందా జరగడం లేదు? ఇదే కదా సంసారం అనేది. దీనికే సంసారం అని పేరు. మరలా ఇది సుఖం అసుఖం అనేది ఆనందమయ కోశం మనకి. మరి వీటన్నిటికీ మరి కర్త స్థానంలో ఉన్నది ఆనందమయ కోశమేగా. అవునండి. అవును. ఫలిత స్థానంలోనేమో ప్రపంచం ఉంది. కర్త అయినటువంటి అహంకార స్థానంలోనేమో ఆనందమయ కోశం. కాబట్టి అన్నమయ కోశం నుంచి ఆనందమయ కోశం వరకు
ఈ సుఖాపేక్ష అనే సూత్రం మీదేగా అంతా వ్యవహారం జరుగుతుంది. అవునండి. మరి ఇప్పుడు ఆ నేను పేరు జీవుడు. ఈ చక్ర భ్రమణానికి లోనైన నేను పేరేమిటి? జీవుడు. జీవుడు. కాబట్టి వీడు దేనితో సంబంధపడ్డాడు? కర్మ సంబంధిగా ఉన్నాడు. అవునా కాదు? అవునండి. పచ్చిమిరపకాయ బజ్జీలు తినడం సుఖమా అసుఖమా? నా పూర్వానుభవంగా సుఖంగా ఉంటే అది సుఖము. పచ్చిమిరపకాయ బజ్జీలు తినేవాళ్ళు కళ్ళమ్మ నీళ్లు కారుస్తూ ఉంటాడు కారం వల్ల. కానీ తింటూ మాత్రం ఏమంటాడు? చాలా బాగుందంట. ఇంద్రియాలు ఏం చెప్తున్నాయి? ఇంకా తినంట. మరి వాస్తవానికి చూస్తేనేమో చూసేవాడికి ఎట్లా కనబడుతుంది? అందులోంచి దుఃఖం అనుభవిస్తున్నాడని అనిపిస్తుంది. విపరీతమైన దుఃఖాన్ని అనుభవిస్తేనే కదా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేది. అవునండి. మామూలుగా రావుగా. రావండి. సూర్య అంత ఏడుస్తూ కూడా బాగుందంటావేరా అని అడిగాడు. నీకేం తెలుసు ఇందులో మజా? ఇలా ఏడుస్తూ తింటేనే బాగుంటున్నా అన్నాడా లేదా? అన్నాడండి. కానీ ఇప్పుడు వాడికి ఆ దుఃఖంలో మజా ఎలా లభించింది? ఆ కారము అందులో ఉన్న గుణధర్మం అని పేరు. ఏమని పేరు? గుణధర్మం అని పేరు. తత్ర సత్వం నిర్మలత్వా ప్రకాశకమనావయం సుఖ సంగేణ బధ్నాతి జ్ఞాన సంగేణ జానఘ. తత్వగుణం ఎలా బంధిస్తుందో చెప్తున్నాడు. తత్ర సత్వం నిర్మలత్వా ప్రకాశకమనావయం సుఖ సంగేణ బధ్నాతి జ్ఞాన సంగేణ జానఘ. ఈ సుఖం అనే లక్షణం చేత నిన్ను సత్వగుణం బంధిస్తుంది. అర్థమైందా? రజో రాగాత్మకం విద్ధి కృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేణ దేహినం. ఆ రజోగుణ ధర్మం ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కర్మతో సంగత్వం. రజో రాగాత్మకం విద్ధి. రాగద్వేషాలకు ప్రాధాన్యత ఇచ్చి. రాగద్వేషాదులంటే ప్రేమ అప్రియం. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈర్ష్య అసూయ రాగ ద్వేషం లక్షణాలు. అది రాగద్వేషములు 10. అందులో భాగమే ఆరిషడ్ వర్గాలు. కాబట్టి రాగద్వేషాదులంటే అర్థం ఏంటి? ఇప్పుడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈర్ష్య అసూయ రాగ ద్వేషం. దంభో దర్పోభిమానస్య క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య అర్థా సంపదమాసురీ. ఈ ఆసురీ లక్షణాలన్నింటినీ ప్రేరేపించే లక్షణం దేనికుంది? తమోగుణం. ఆ రజోగుణానికి ఆ తమో గుణానికి ఉందన్నమాట. కాబట్టి మరి తమో గుణం ఎట్లా బంధిస్తుందండి నన్ను? తమస్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినా ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. మనిషి ఎప్పుడూ కూడా బుద్ధికి సాక్షిగా ఉండి అప్రమత్తుడై ఉండాలి. అప్పుడే నిత్యానిత్య వస్తు వివేకం పనిచేస్తుంది. కానీ బుద్ధికి సాక్షిగా ఉండవలసినటువంటి నేను
ఈ కర్మ సంబంధిగా మారేటప్పటికీ సాత్విక కర్మ అయితే సుఖానికి, రాజసిక కర్మ అయితే రాగద్వేషాలకు, తామసిక కర్మ అయితే మోహానికి లొంగిపోయింది. ఎప్పుడైతే లొంగాడు అప్పుడు బుద్ధికి సాక్షి అన్న స్థితి పోయింది కదా, వివేకం పోయిందిగా. పోయి ఏమైపోయాడు ఇప్పుడు అంటే ఆ పంచకోశ పరిధిలోకి వచ్చేసాడు, అందులో మిళితం అయిపోయాడు. ఏ కోశ వ్యవహారం వస్తే ఆ కోశమే నేను అనుకున్నాడు అంతే. సాక్షి నేను కాస్త మరుపుకి వెళ్ళిపోయాడు. అప్పుడేమయ్యాడు, ఆయా గుణధర్మమే ప్రాధాన్యత వహించి కర్మచక్రాన్ని తిప్పుతాడు. కాబట్టి కర్మచక్రానికి ఇరుసు స్థానంలో ఏముంది ఇప్పుడు? గుణధర్మం ఉంది. తిప్పేవాడెవడు? నేను. చక్రం ఎవడోడు తిప్పాలా వద్దా? అనంతలో తాను తిరగదుగా. కాబట్టి తిప్పే నేనెవడు ఇప్పుడు? జీవుడు. ఈ జీవుడే బుద్ధికి సాక్షిగా ఉన్నాడు అనుకో, నిత్యానిత్య వస్తు వివేకంతో సాక్షిగా చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు. అప్పుడు వీడి పేరే ఆత్మ. ఎందుకని? వీడు కర్మకు అతీతంగా ఉన్నాడు. అప్పుడు మూడు గుణాలకు సాక్షిగా ఉన్నాడు. అర్థమైందా? ఈ రీతిగా మనలో సుఖాభిలాష కలిగినప్పుడల్లా సాత్వికమని, రాగద్వేషాదులు కలిగినప్పుడు రాజసికమని, అజ్ఞానము అవిద్య మోహ లక్షణాలు కలిగినప్పుడు తామసికమని మనం గుర్తించాలా వద్దా? గుర్తించాలి. మరి సర్వజీవుల వ్యవహారంలో అందరిలో ఇవే కదా కనబడుతున్నాయి. పొద్దున్న లేచింది మొదలు రాత్రి నిద్రలో కూడా ఉన్నటువంటి అభిలాష, అభిమానం, ఈ రెండు కనబడుతున్నాయా లేదా? కనబడుతున్నాయి. ప్రతి అంశంలో అభిలాష, అభిమానం ఉన్నాయా లేవా? ఉన్నాయండి. మరి ఆ అభిలాష అభిమానమేగా బంధము. అవునండి. అవి మరి గుణాన్ని ఆధారం చేసుకునేగా ఏర్పడుతున్నాయి. కాబట్టి నీలో ఉన్నటువంటి గుణాలు, ఇతరులలో ఉన్నటువంటి గుణాలు సూక్ష్మ శరీరమా స్థూల శరీరమా? ఇప్పుడు సూక్ష్మ. మరి సూక్ష్మ శరీరం అన్నప్పుడు వాటి ఫ్రీక్వెన్సీ లెవెల్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఉంటుందండి. ఎంత సూక్ష్మమైతే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతగా ఉంది? ఇంకా ఎక్కువగా ఉంది. మోర్ పెనట్రేటింగ్. అవునండి. కాబట్టి ఎక్స్రేలు మనలోంచి దూసుకుపోతున్నాయి, ఇన్ఫ్రారెడ్ రేస్ మనలోంచి దూసుకుపోతున్నాయి. అవునా కాదా? అవునండి. మరి కాంతి కిరణం ఒకటే అంటున్నాం, కానీ కాంతి కిరణం ఒకటి కాదని నిరూపించామా లేదా? ఇప్పుడు ఆల్ఫా రేస్ వేరే, బీటా రేస్ వేరే, గామా రేస్ వేరే, ఎక్స్ రేస్ వేరే, ఇన్ఫ్రారెడ్ రేస్ వేరే, అల్ట్రా వైలెట్ రేస్ వేరే. ఇవన్నీ కాంతి కాదా? వేరు వేరు అంటే కాంతే కానీ ఫ్రీక్వెన్సీ లెవెల్లో డిఫరెన్స్. ఆయా ఫ్రీక్వెన్సీ లెవెల్ ని బట్టి దాని వినియోగం, దాని ప్రయోగం, దాని ఫలితం. మరి వాటిని గుర్తించాలంటే ఈ స్థూలమైన బుద్ధితో గుర్తించగలవా? గుర్తించలేమండి. పచ్చిమిరపకాయ బజ్జీ తిని ఆనందించేటటువంటి స్థూలమైన బుద్ధితో ఆల్ఫా, బీటా, గామా, ఎక్స్రేలు, ఇన్ఫ్రారెడ్ రేసు, అల్ట్రా వైలెట్ రేసు, న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్ అర్థం చేసుకోగలవా? చేసుకోలేమండి. ఇంపాసిబుల్ కదా. ధ్యానబెత్తడి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఇంపాసిబుల్ అయితే సకల జీవరాశిని తిప్పుతూ ఉన్నటువంటి సాత్వికమైనటువంటి విజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే మరి ఏ స్థాయిలో పనిచేయాలి బుద్ధి? చాలా సూక్ష్మంగా పనిచేయాలి. అందుకనే ఉన్నారు సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము, 3rd డిగ్రీ. ఏమయ్యా, ఆత్మ వస్తువుని తెలుసుకోవాలి అంటే బుద్ధికి మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ప్రస్తుతం ఆ బుద్ధి
స్థూలం వైపు తిరిగి ఉంది. దాన్ని నిదానంగా జపతపాది సాధనలతో, యజ్ఞ యాగాది క్రతువులతో, యోగము, జ్ఞానము, విచారణ, అధ్యయనము, స్వాధ్యయనము అనేటటువంటి పంచమహాయజ్ఞాలతో బుద్ధిని సూక్ష్మతరం చెయ్యి. నేననేటటువంటి సూక్ష్మతమైనటువంటి ఆత్మభావంలో దానిని లీనం చెయ్యి. సాధ్యమా కాదా? ఇప్పుడు సాధ్యమండి. ఎప్పుడంటే మన విషయ ప్రపంచం వైపు కాకుండా ఇంకో వైపు దారిలో కనపడే వాటన్నింటినీ, ఇది పంచకోశములు, ఇది తాపత్రయములు, ఇది శరీరత్రయములు, ఇది దేహత్రయములు, ఇది గుణత్రయములు, ఇది అవస్థాత్రయములు, ఇది లోకత్రయములు, ఇది కాలత్రయములు అని విచారణ చేస్తూ నా ఇతి నా ఇతి నా ఇతి నా ఇతి అని నిర్ణయం చేస్తూ ముందుకు వెళ్ళిపోయావు. అప్పుడేమయ్యావు? అసలైన నేను దగ్గరికి వస్తాను. తద్దూరే జతి తన్నైజతి. అత్యంత దూరమైనటువంటిది ఆత్మ, అత్యంత దగ్గరైనటువంటిది కూడా ఆత్మయే అని కదా చెప్పారు ఆత్మలక్షణం. అవునండి. ఆత్మ వ్యవహారీతో ఆత్మలక్షణాన్ని ప్రారంభించాం. మరి ఇప్పుడు వ్యవహరిస్తున్నవాడు ఎవడయ్యా అని అడిగాం. వాడి ఆభాస అయ్యా. అదేమిటి ఆభాస అంటే ఏమిటి అని అడిగాం. అయ్యా మీ అబ్బాయికి నువ్వేమవుతావు అన్నా. తండ్రి. ఏమవుతావు? తండ్రి. మీ నాన్నకి? అబ్బాయి. మీ తాతకి? మా తాతకి నేను మనవాడిని. మీ మనవాడికి? నేను తాతని. ఎంతమంది ఉన్నారా? ఒకడే ఉన్నావా? పాత్రలు మాత్రం వేరు, కానీ ఉన్నది మాత్రం ఒకరే. పాత్ర. ఏవి పాత్రలు కనపడవే? పాత్ర చిత్తం, మనసు, ఆభాస. అర్థమైంది ఇప్పుడు ఆభాస అంటే? ఉన్న వస్తువు ఒకటే, వ్యవహార రీత్యా తోచినట్లుగా దానికి నామరూపాలు పెట్టేవి. అంతేనా? అవునండి. తాత అంటే ఒక నామరూపం, తండ్రి అంటే ఒక నామరూపం, బిడ్డ అంటే ఒక నామరూపం, మనవడు అంటే ఒక నామరూపం. అంతేనా? అవునండి. వస్తువుగా ఉన్న నేననే సచ్చిదానందం ఒకటిగానే ఉందిగా. అవునండి. కాబట్టి ఆత్మ ఎప్పుడూ మారలేదు, నేను ఎప్పుడూ మారలేదు. నీ జీవితానికి తీసుకున్నాను ఇప్పుడు. నీ బాల్యం ఫోటో, నీ యవ్వనం ఫోటో, నీ కౌమారం ఫోటో, నీ వృద్ధాప్యం ఫోటో పెట్టాం ఎదురుకుండా. ఎవరయ్యా అన్నావు? నేనే. అయ్యి నలుగురు వేరువేరుగా ఉన్నారా లేదా? అక్కడ చూడటానికి వేరే వేరుగా ఉన్నారు, కానీ అది అంతా ఉన్నాడు. ఒకడు మూరెడు ఉన్నాడు, ఒకడు బారెడు ఉన్నాడు, ఒకడేమో వంగిపోయి ఉన్నాడు. అవస్థలు. కానీ వస్తువు ఒకటే కదా. అవునండి. మరి ఇప్పుడు వస్తువు ఒకటిగా ఉన్న నేను ఏమైనా మారిందా? మారలేదు. కాబట్టి ఆత్మ వ్యవహారి. మరి జనం నుంచి మరణం వరకు చేసిన జీవితం అనే వ్యవహారం అంతా ఎవరిది? ఆభాస. దేహమే నేను అనుకునేటటువంటి జీవుడు అనబడే ప్రతిబింబ సమానమైనటువంటి ఆభాస నేను. ఇప్పుడు వీడు ఉన్నాడా లేదా? అంటే వ్యవహారంలో వచ్చినప్పుడు ఉన్నాడు, లేదంటే లేదు. సూర్యునికి చంద్రుని వలె ఉన్నాడు. సూర్యుడు ఉన్నట్టు కనబడుతున్నాడా లేదా మనకి? ఉన్నాడు. చంద్రుడు కూడా ఉన్నట్టు కనబడుతున్నాడా లేదా? అవును. మరి సూర్యచంద్రుడు ఉన్నారని ఒప్పేసుకున్నాగా. అవును. నిజానికి చంద్రుడు ఉన్నాడా? సూర్యుడు లేకపోతే సూర్యరశ్మి చంద్రుడికి. సూర్యుడు లేకపోతే చంద్రుడు లేడు. అవునా కాదా? అవునండి. మరి సూర్యుడే చంద్రుడిగా కనబడుతున్నాడండి అన్నాం. ఏమో తప్ప? లేదా.
తప్పేం లేదుగా స్టేట్మెంట్ లో. లేదు, ఆధారం అదే. సూర్యుడే చంద్రుడిగా కనబడుతున్నాడు, అవును, అంతే కదా. అవును. అలాగే ఆత్మే పంచకోశాలుగా అభివ్యక్తమైంది. పంచకోశాలు, గుణత్రయాలు, శరీరత్రయాలు, దేహత్రయాలు, లోకత్రయాలు, కాలత్రయాలు, జగజ్జీవేశ్వరులు, ఎన్ని త్రిపుటులు చూసినా ఈ త్రిపుటి అంతా కూడా ఆత్మలో అంశీభూతమే అయి ఉన్నాయి. తప్పేమన్నా అందులో? లేదండి. నవగ్రహాలు సూర్యుడి నుంచే ఉద్భవించినాయి. నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి కోట్లాది చంద్రులు కూడా సూర్యుని వల్లే వచ్చినాయి, అవునా కదా? మరి ఇవన్నీ సూర్యుడే అంటే నష్టం ఏమిటి? ఇవన్నీ వేరు వేరని దేనికి దానికి లెక్కలు చెప్పి, దేనికి దానికి కాలగమనం చెప్పి, దేనికి దానికి వ్యవహారం చెప్పి, ఆ గ్రహం నీ మీద ప్రభావితం అయితే కోటీశ్వరుడు అయ్యాడు, ఈ గ్రహం నీ మీద ప్రభావితం అయితే భిక్షాధికారి అయ్యాడని లెక్కలు చెప్పి నానా తంటాలు పడే బదులు నీవు సూర్యనారాయణుడివయ్యా, ఆ మూలమూర్తి అయినటువంటి మహావిష్ణువు నీవే అన్నావు అనుకో, ఇప్పుడు నీకు ఉన్నతమైన స్థితే వచ్చిందిగా. కాబట్టి వ్యవహార రీత్యా ఏర్పడినటువంటి, తోచినప్పుడల్లా చెప్పినటువంటి, పాత్రోచితమైనటువంటి, విషయోపమాన సహితమైనటువంటి, సుఖదుఖ నిర్మితమైనటువంటి కర్మబంధ సముచ్చయం ఏదైతే ఉందో ఇదంతా జీవుడికే ఉన్నట్టు తోస్తుంది కానీ ఆత్మకు ఉన్నట్టు తోస్తుందా? జీవుడికే ఉన్నట్టు ఉంది. చూసావా? విచారణ చేస్తే ఏం తేలింది ఇప్పుడు? యథార్థ సత్యనేనైనటువంటి ఆత్మస్వరూపానికి ఇవేమీ అంటటం లేదుగా. వాడు వాడుగానే ఉంటున్నాడుగా. కానీ వ్యవహరించేటప్పుడు మాత్రం వాడు ముందుకు రావడం, అవునా కాదా? రంగస్థలం మీద సుబ్బారావు రావణాసురుడు పాత్ర వేశాడు, వెంకట్రావు ఏమో రాముడు పాత్ర వేశాడు. రంగస్థలం దిగిన తర్వాత రాముడు రావణాసురుడు అంటే పలుకుతారా? పలకరండి. ఎందుకని? అది పాత్రోచితం. అది పాత్రలో అలా స్వరూప జ్ఞానం అప్పుడు పోలేదుగా. అప్పుడు పోలేదు. నాటకం ఆడుతున్నప్పుడు కూడా సుబ్బారావే, వెంకట్రావే. ఆ స్వరూప జ్ఞానం ఏమైనా పోయిందా? పోలేదు. మరి అట్లాగే నీకు కూడా నేను ఆత్మస్వరూపుడు అనేటటువంటి యథార్థం స్వరూప జ్ఞానం కదా. అవునండి. మరి పాత్రోచిత వ్యవహారం చేసినంత మాత్రాన నీ స్వరూప జ్ఞానం ఎట్లా పోయింది? అందులో మిళితమయ్యాను కాబట్టి పోలేదు, పోయిందే అనిపిస్తుంది. పోయిందనే భ్రాంతి చేత మరుపుకెళ్ళి మరలా మేల్కో, విచారణ చేయి, ఆ రీతిగా స్థిరంగా నిలబడు, అవ్యవహారీగా చూడటం అలవాటు చేసుకో, అభ్యసించు, సాక్షిగా ఉండు, నిలకడ చెందు. అప్పుడేమయ్యావు? నేను ఆత్మస్వరూపుడనే జ్ఞానం నాకు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఏ త్రిపుటి నీ మీదేం ప్రభావితం కాలేదుగా. జగత్ అంతా ఆ త్రిపుటి చేతే కదా త్రిప్పబడుతోంది. ఇప్పుడు జగత్ ఉంది ఆత్మస్వరూపుడికి. మిథ్యా బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. అవలేదా? అయిపోయింది. అనుభవ నిర్ణయం అయితే అయ్యింది. అప్పుడు నువ్వు ఎందులో ఉన్నావు? ఆత్మనిష్టలో ఉన్నావు, తురీయంలో ఉన్నావు. ఎలా నిర్ణయం? సమత్వ బుద్ధితో ఉన్నాను కాబట్టి అప్పుడు నన్ను ఏది కదిలించలేదు. దానికి ఒక కొండ గుర్తుంది. ఏమిటంటే నువ్వు ఇప్పుడు నిద్రపోతున్నావయ్యా, ఆనందమయ కోశం తమో గుణ ఘనిష్టం, అందువల్ల ఇంద్రియాలన్నీ చీకటిలో కలిసిపోతాయి. ఎవరికైతే ఈ ఆత్మనిష్ట కలిగిందో, ఈ రకమైన వివేకం వచ్చిందో, ఆత్మానాత్మ వివేకం, వాడికి ఈ ఇంద్రియాలు ప్రకాశంలో కలిసిపోతాయి. వాడికి చీకట్లేదు. ఇప్పుడు
ఇది స్పష్టమైన మార్పు కదా మరి. అవునండి. అలా ఎవడికైతే నిర్ణయం అయ్యిందో వాడు కదా బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అని నిర్ణయంగా చెప్పగలిగిన వాడు. అవునండి. మరి వాడు కదా ముక్తుడు. వాడినేం అంటలేదుగా ఇప్పుడు. అంటలేదండి. అదేగా పద్మపత్రమివాంభస అంటుందిగా భగవద్గీత. తామరాకు మీద నీటి పట్టు. అక్కడ చెప్పేటప్పుడు ఎవరిని దృష్టిలో పెట్టి సూర్యుడిని దృష్టిలో పెట్టుకు చెప్తున్నాడు. సూర్యుని వల్ల కదా ఈ కమలం వికసించింది. మరి ఇప్పుడు సూర్యనారాయణ వలె ఉండాలా, తామరాకు వలె ఉండాలా, కమలం వలె ఉండాలా, స్ఫురద వలె ఉండాలా? సూర్యుని వలె ఉండాలి. వినువలే ఉండాలి. అప్పుడేమయ్యా? బ్రహ్మాండాధిష్టానం, బ్రహ్మమయ్యావు, అన్నిటికీ సాక్షి. మరి అప్పుడు నీకు దేవుడికి తేడా ఉందా? లేదండి. నేను ఈశ్వరుడు. ఎక్కడా? తురియనిష్టలో. వ్యవహారంలో ఆభాస. ఓహో, ఇది ప్రతిబింబం కదా. ప్రతిబింబం. ఇది పర్ఫెక్ట్ షో, తోలు బొమ్మల ఆట కదా ఇది. అప్పుడు జనం నుంచి మరణం వరకు బ్రహ్మనిష్ఠుడు ఎలా చూశాడు? ఒక ఆటలాగా, ఇదే ఒక పెద్ద సినిమా లాగే కనిపిస్తుంది. పిల్లలాటల పోలికాయను ఎన్నగా ఈ ఎరుక మూలము ఏడ ఏమియు లేకపాయను తిరిగి మేల్కొనవే ఆత్మా మేలుకొనవే. ఇల్లు బయలై కలనాయ కలబోధలు తెల్లిపాయను భావమిక ఆత్మా మేలుకొనవే. ఇప్పుడు ఆ బ్రహ్మనిష్ఠుడు లక్ష్యం ఎటువైపు పెట్టాడు? ఇప్పుడు ఆత్మనిష్ట వైపు. పరం తత్పరంచావలోకయే, దీని అవతలేమిటి? ఎప్పుడైతే ఆ పరం అనేటటువంటి దృష్టి వచ్చేసిందో అప్పుడు ఇటువైపు చూశాడు. ఇక చూడండి, ఎందుకని ఇది లేనిదే నిర్ణయం అయిపోయిందిగా. ఎప్పుడైతే మేలుకొన్నావో కళ లేకుండా పోయిందిగా. మేలుకోకముందు కళలో ఆటలాడావు, సత్యంగా చూసింది. మేలుకొంటే కళ లేనిదైపోయింది. అట్లాగే ఈ వివేక సూర్యోదయం అయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో మరి వాడికి జనన మరణాల మధ్యలో ఉన్నదంతా ఏమైపోయింది? ఒక కళలా. ఇప్పుడు వాడికి బంధం ఉందా? లేదండి. మరి ఈ రీతిగా దాటమని కదా ప్రస్థానత్రయం యొక్క బోధ. మరి ఈ అద్వైత సిద్ధిని అందుకోగలిగిన వాడు మానవుడు ఒక్కడే కదా. మరి ఆ రీతిగా జీవిస్తున్నామా, కర్తాభోక్తగా జీవిస్తున్నామా? కర్తాభోక్త అనే దాంట్లో అందులోనే మునిగిపోయి పాత్రోచితం అందులోనే మునిగిపోతున్నాం. అప్పుడేమయ్యా? కర్మ సంబంధీకులం అయ్యాం, కర్మ చేత బంధించబడ్డాం, ప్రభావితం అయ్యాం. అంతేనా కదా? ఈ జ్ఞానాన్ని పొందాం, అప్పుడేమయ్యావు? మన యథార్థ స్థితిని మనలో మనం తెలుసుకొని ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఉపదేశ సారం మొదటి వాక్యాలు. ఏం ప్రశ్నిస్తున్నాడు? కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం
కర్మ తజ్జడం. బ్రహ్మనిష్ఠుడికి కర్మ ఏమైపోయింది ఇప్పుడు? కర్మకి జడం అయిపోయింది. జడం అయిపోయింది. ఏ కర్మ ప్రభావం చేతైతే కర్త భోక్త తెప్పబడుతున్నారు, త్రిపుటి అంతా తెప్పబడుతుందో ఆ మొత్తం ఏమైపోయింది ఇప్పుడు? జడం అయిపోయింది. మరి అటువంటి బ్రహ్మ విద్యని, అటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని మానవుడు పొందాలా వద్దా? ఖచ్చితంగా పొందాలి. మరి మానవ జీవితంలో 30 ఏళ్ళు గడిచినాయా? ఇప్పటికి 40 గడిచినాయా? 36. మరి 86కు నేర్చుకున్నావా? ఇప్పటికే చాలా ఆలస్యం. కాబట్టి ఇది దేనికి అడ్డం కాలేదుగా ఇప్పుడు. లేదు. ఆంతరిక సన్యాసం, దీనికి ఏమని పేరు ఇప్పుడు? ఆంతరిక సన్యాసం. అప్పుడేమయ్యావు? సత్యాశ్రమి. అర్థమైందా? తన నిజ జీవితాన్ని క్రమబద్ధమైన జీవితంగా జీవిస్తూ 4 సంధ్యలలో సాధన చేస్తూ, క్రమమైన అధ్యయనం చేస్తూ, క్రమమైన విచారణ చేస్తూ క్రమముక్తిని సాధించవు తురియ నిష్ఠ వలన. అప్పుడు సులభం అవలా? ఇలా చేయడం రావాలి. అప్పుడు ఎదిగావుగా. అర్థమైందా ఇప్పుడు? సందేహాలను తీరినాయా? తీరాయండి. ఇప్పుడు తాపత్రయాలు, ఇప్పుడు గుణాలు అర్థమయ్యింది. ఇప్పుడు తాపత్రయాలు అనుకోండి, తాపత్రయాలైనా ఇప్పుడు ఆధ్యాత్మికం అనుకోండి, ఇప్పుడు దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం. తాపం అంటే ఏంటి? తాపం అంటే మనలో కలిగిన వేదన, తప్పించుట. అర్థమైందా? నువ్వేదో ఒక సంగీతాన్ని వినాలని నీకు ఇచ్చ కలిగింది, ఆ సంగీతం వినే అవకాశం దొరకలే, ఏమైంది అప్పుడు? అప్పుడు అందులోంచి మన నిస్పృహ వస్తుంది. వింటే సుఖం, వినకపోతే దుఃఖం. చెవులక మనసుకా? మనసుకి. కాబట్టి తాపత్రయాలకు ఇంద్రియాలు ప్రధానమా, మనసు ప్రధానం? మనసే ప్రధానం. నువ్వు మనసువా, కర్తవా, భోక్తవా, సాక్షివా? సాక్షి. సాక్షికి తాపత్రయం ఉందా ఇప్పుడు? లేదు. అయిపోయా. అర్థం. కానీ ఇంకొక లెవెల్ పైకి వెళ్తే, ఇప్పుడు అన్ని సంకల్పం నుంచే కదా పుట్టేది. ఇప్పుడు సంకల్పం నుంచి పుట్టాక అది ఒక విషయం అయ్యి, దాని తర్వాత తాపత్రయాల నుంచి గుణాలయ్యాక మళ్ళీ అసలు విషయం అట్టా పట్టుకుంటే దారి తప్పిపోతాం. ఇప్పుడు ఇందాక చెప్పిన పద్ధతి ఉంది కదా, ఈ నడక నేర్చుకో. సరే. ఇప్పుడు ఇందాక చెప్పిన పద్ధతిలో ముందు గుణత్రయాలు స్వాధీనం చేసుకుంటే అన్ని స్వాధీనం అయిపోతాయి. నేను ఆత్మస్వరూపుడు అనే భావనలో నిలకడ చెంది 4 సంధ్యలలో సాధన చేస్తూ నిద్రను సమాధి స్థితికి మార్చుకునేటంత వరకు చెయ్యాలి. నిద్రా సమాధి అని ఒక ఆడియో ఉంటుంది, విన్నానండి. ఆ రీతిగా 4 సంధ్యలలో సాధన చేయి. అందులో నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరేమన్నారంటే ఒకే స్థితిలో పడుకోమన్నారు, కదలద్దు అన్నారు. అందులో అలా చేస్తే ఏమవుతుందంటే నా నిద్రలేమికి వచ్చేస్తున్నాను నేను. నిద్రలేమి అంటే ఇన్సోమ్నియా వస్తున్నాను, అంటే నిద్ర సరిపోవట్లేదు అనమాట. నేనేమంటానంటే మెలకువని పరిష్కరించకుండా సరాసరి నిద్రలో ప్రయత్నం చేసావు. ముందు మెలకువని పరిష్కరించాలిగా సాధనతో. చేయాలండి. ఇక్కడ గుణత్రయాల బలం తీవ్రంగా ఉంటే మరి ఇప్పుడు అది నిద్రలో ఉపయోగపట్టలేదుగా.
కాబట్టి మెలకువ, కళ, నిద్ర మూడింటిని పరిష్కరిస్తేనే సమాధి నిర్ణయానికి వీలవుతుంది. కానీ కేవల భౌతిక నియమాలతో సాధ్యమా? కాదండి. అది కానీ ఒకసారి మాత్రము నేను కర్తని కాదు అన్నట్టుగా ఒక రోజంతా ఉన్నాను. అంటే నేను నిమిత్త మాత్రంగా ఆ రోజు మాత్రము చాలా బాగా, అంటే తక్కువ సమయం నేను నిద్రపోయినా కానీ ఎప్పుడు అలాగే ఉండాలి మరి. ఓకే, ఇప్పుడు అలాగే ఉంటే అప్పుడు సాక్షివే, ముక్తుడవే. సాధనతో ప్రయత్నం చేయి. భగవద్గీత, వివేక చూడమని ఇట్లాంటి వేదాంత గ్రంథాలు అధ్యయనం చేయి. సాంప్రదాయకమైన అనుభవజ్ఞులైనటువంటి గురువులను ఆశ్రయించు. సంసారం బయట లేదు, నీ లోపలే ఉందని తెలుసుకో. అది ఎప్పుడో నిర్ధారణ చెప్పింది. అప్పుడు నువ్వు ఎవరి మీద రాగద్వేషాలు చూపెట్టే అవకాశం లేదుగా. లేదండి. కాకపోతే సులభంగా రజోగుణం నుంచి విముక్తులు అయిపోయావుగా. రజోగుణం నుంచి విముక్తులు అయ్యాను. కానీ మీరు చెప్పిన పద్ధతిలో ఏంటంటే ఇప్పుడు చూడడం, గమనించడం, తెలుసుకోవడం, నిర్ణయించడం అనే ఒక పద్ధతిలో ద్రష్టం ప్రవేశం అధిగచ్చతి. అందులో అన్నింటిలో నిర్ణయం అయితేనే కదా మరి నీకు వివేకం అనేది నిర్ణయం అయ్యేది. అవునండి. సాలగ్రామ శిల మీద పంచామృతాలు ఏవి పోసినా ఏమైనా అంటున్నాయా? అంటలేదనే సత్యం తెలుసుకోవడం కోసమే అభిషేకం చేయటం. అవునండి. ఎందుకంటే అభ్యాసం వల్ల మనకి అది అలవాటు అయిపోయింది. ఆ అభ్యాసం నుంచి బయటకు రావడానికి మరలా అభ్యాసం సహజం అవ్వాలి. సహజం అయితే ఇందులో మీరు 2 పద్ధతులు చెప్పున్నారు. ఒకటేమో సోహం పద్ధతి చెప్పున్నారు, ఇంకొకటేమో వ్యవహారాత్మక బుద్ధి, నిర్ణయాత్మక బుద్ధి అని చెప్పారు. అంటే సోహం అనేది ప్రతి శ్వాసతో అనుసంధానం అయ్యి ఉచ్ఛ్వాసం. ఎవరికైతే బుద్ధి బలం తక్కువగా ఉంటుందో వాళ్ళు కింది స్థాయి సాధనలు చేస్తారు. బుద్ధి బలం విశేషంగా ఉన్నటువంటి వాడు విచారణా బలం చేత భావనను అధిగమించి అభావ స్థితి యందు నిలకడ చెందించి బుద్ధిని చైతన్యంలో లీనం చేయగలిగే సమర్థత కలిగి యోగనిష్ఠుడై, ఆత్మనిష్ఠుడై సహజంగా ఉంటాడు. ఆ బలం ఉన్నవాడు కిందకి దిగి కింద సాధనలు చేయక్కర్లే. ఆ బలం లేదన్నామనుకో అప్పుడు కింది స్థాయి సాధనలన్నీ చేసుకురావాలి. ప్రయత్నించి చూస్తే నీకే అర్థమైపోతుంది నీ బలం ఎంతో. అది నాకు యాక్చువల్గా నా స్థాయి కన్నా కింద ఉండే వాటి ట్రై చేస్తే ఆటోమేటిక్ గా నాకు కొంచెం తెలిసిపోతుంది అన్నమాట. ఇది ఈజీగా వస్తుందా లేదా, ఇది సులువుగా వస్తుందా లేదా, కష్టపడాలా అనేసి తెలిసిపోతుందండి. ఎందుకంటే జ్ఞానము అజ్ఞానము పూర్వజన్మకి ఇక్కడ కొనసాగింపేగా. అవునండి, అవును, ఖచ్చితంగా. అందువల్ల పూర్వ సాధనా బలం నీకు ఆల్రెడీ ఉందనుకో ఆ జ్ఞానంలో, ఆ ప్రయత్నం చేయగానే ఆ తలుపు తెరుచుకుంటుంది. ఆ విజ్ఞానం అంతా నీకు తోడవుతున్నప్పుడు అప్పుడు కింది స్థాయి సాధనలు పెద్దగా శ్రమ లేకుండానే అయిపోతాయి. ఒకసారి పై స్థాయి సాధన చేయడం వచ్చేసిన వాడికి, పిహెచ్డి చదవడం వచ్చేసిన వాడికి మళ్ళా కిందకు వచ్చి ఎల్కేజీ చదువుతాడా? అవసరం లేదుగా. అట్లా అవే నిన్ను వదిలేసే పద్ధతిగా చెయ్యాలి. అది సహజమయ్యే పద్ధతిగా చేయాలి అభ్యాసం. నువ్వు ఎప్పుడైతే సాక్షిత్వ స్థితిలో సహజంగా ఉన్నావో అప్పుడు అవే నిన్ను వదిలేస్తాయి. అప్పటి వరకు ఒక్కొక్క సాధన చేస్తూ ఉండాలి. చేసి చూస్తే అర్థమైపోతుంది నీ బలం ఎంత. అదే కొంచెము చాలా పరీక్షగా ఉంది. చేస్తూ ఉంటే అందులో పరీక్ష అంటే ఈ లోపల అంతర్గతంగా నేను వివేచన అవన్నీ చేస్తున్నాను, కానీ బయటికి వ్యవహారంలో నా స్వభావం ప్రభావం ఎక్కువ పడిపోతుంది. న్యాచురల్. నా జీవిత లక్ష్యం ఫలానా అని ధైర్యంగా ధర్మంగా చెప్పగలిగే స్థితి రావాలా వద్దా నీకు? రావాలి. అలా ప్రకటిస్తే ఏమైనప్పుడు? ప్రకటిస్తే అప్పుడు నా గోల్ అనేది నాకు
అప్పుడు నీ జీవిత లక్ష్యం స్పష్టంగా ఉంది. అవునండి. నీ సహవాసం మారిపోతుంది. నీ వ్యవహారాన్ని వేదాంత వాక్యాలతో పరిష్కరించడం మొదలుపెట్టు. నువ్వు చదువుకున్నటువంటి భగవద్గీత వాక్యాలని, నువ్వు చదువుకున్న వివేక చూడమని వాక్యాలని, నీలో ఏర్పడినటువంటి ఆత్మ విచారణ వాక్యాలని వ్యవహారంలో ఉపయోగించు. నీకు చెప్తున్నానయ్యా, నేను పాఠం చెప్తున్నప్పుడు నీకు అవే వేదాంత వాక్యాలను సులభంగా చెప్పడల్లా. ఇలా నీ వ్యవహారంలో వాడుకో. అప్పుడు సహజంగా విషయాలకు సంబంధించిన వాళ్ళందరూ ఏమైపోతారు? అది సహజం అయిపోతుంది. అది ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు కదా అప్పుడు వాడికి. ఏమండి బాహుబలి ఎంత బాగుందంటారు అని అడిగేవాడు ఉంటాడు అనుకో. అరే బాహుబలి అంతా మిద్దే కదయ్యా బాబు, అవునా కదా? ది మేకింగ్ ఆఫ్ బాహుబలి చూస్తే వాడు ఎంత మంది బొట్టలో వేసాడో తెలిసిపోతుంది. ఇట్ ఇస్ ఎ విజువల్ ఎఫెక్ట్, అంతేనా కాదా? అంతకంటే పెద్ద బాహుబలి చిత్రం జననం నుంచి మరణం దాకా నీ జీవితంలో జరుగుతుంది. అదే జరుగుతుంది. అదే పెద్ద దీనిని మిథ్యగా చూడవయ్యా అంటే, మిథ్యగా తీయబడిన దాన్ని సత్యంగా చూసి ఆనందించడం, వినోదించడం మరింత భ్రాంతిని బలపరచడం కదా. ఇప్పుడు చూసేదంతా, చుట్టూ చూసేదంతా అయ్యో ఏమని అంటారంటే, చుట్టూ చూసేదంతా గుణాల ప్రభావం ఎక్కువైపోయింది. ఇక మరి అన్ని చోట్ల ఆ కర్త భోక్త మధ్య అంతా గుణ సంబంధమే కదా ఉన్నది. మరి ఇలా జాగ్రత్తగా గమనించి వారిని, ఎవరిని మనం విమర్శించక్కర్లేదు, ఎవరిని నొప్పించక్కర్లేదు. ఎవరు లేదు, ప్రాబ్లం అంతా నాలో నేర్చుకోవాలి. ఏదైనా ఉందనుకో సూచనగా చెప్పాలి. నాయన మానవుడు ఆత్మానాత్మ వివేకాన్ని పొందడం కోసం అర్హమైనటువంటి జన్మను పొందాడు కదా. మన నిత్య జీవితంలో మనం ఆత్మానాత్మ వివేకాన్ని పొందాలి కదా అన్న మాట చెప్పావనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా నీ చుట్టుపక్కల ఉన్న విషయాలు మాట్లాడే వాళ్ళందరూ ఏమైపోతారు? అది మాట్లాడుకుంటారు. ఫ్రీక్వెన్సీ డస్ నాట్ మ్యాచ్, అంతేనా? అంతే అండి. వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే వాళ్ళని వాడు వెతుక్కుంటారు. అంతే. సహజంగా అప్పుడు నీకేమైంది? దుస్సంగం దూరం అయిపోలా. అప్పుడు నువ్వు సత్సంగం చేస్తావు, సాధువులను వెతుకుతావు, నిస్సంగిగా మారుతావు. అది సులభమేగా. అర్థమైందా? నిజ జీవితంలో జాగ్రత్తగా జీవించు. అందరినీ ఈశ్వరుడుగా, అందరినీ ఆత్మస్వరూపులుగా చూడడం రావాలి. అంతేగాని తక్కువ చేసి చూడకూడదు. అది ఫస్ట్ చేశాను అట్లా, కానీ ఈ సమతుల్యం దెబ్బతినిపోతుంది దానివల్ల. నేచురల్, మొదట్లో అక్షరాభ్యాస కాలంలో దెబ్బతినిపోతుంది. దాని తర్వాత కొంచెం ఆలోచించాక ఏముంది, వాళ్ళు కూడా పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేస్తున్నారు కదా, నేను ఆ పొజిషన్ లో ఉంటే అలానే చేసేవాడిని కదా, అందుకని వాళ్ళకి తెలియక వాళ్ళు చేస్తున్నారు. అందుకే ఆత్మ సంయమ యోగాన్ని అభ్యసించిన తరువాతే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం సాధ్యమవుతుంది. కాబట్టి భగవద్గీతలో చెప్పిన ఆత్మ సంయమ యోగాన్ని తప్పక సాధన చేయాలి. చేస్తే అప్పుడు నీకు ఆ రకమైనటువంటి దృష్టి భేదాలన్నీ పోతాయి. సరేనా? ఆఖరి సందేహం సార్, ఈ మీరు శ్వాసతో అనుసంధానం చేయమన్నారు కదా, సోహం భావైన పూజ, సోహం అది ఏమవుతుందంటే, మామూలుగా నేనేమి పనిలో లేకపోయినప్పుడు నేను చేయగలుగుతున్నాను, కానీ ఎవరితోనైనా మాట్లాడుతున్నా లేదంటే దేంట్లో అయినా పనిలో మునిగిపోయినా చేయలేకపోతున్నాను. అది కంటిన్యూస్ గా చేయాలంటే ఎలా అంటే, అవేర్నెస్. నీ లోపల రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుందా? జరుగుతుంది. అనియంత్రితంగా జరుగుతుందా, నియంత్రితంగా జరుగుతుంది? అంటే వాలంటరీయా, ఇన్వాలంటరీ? ఇన్వాలంటరీ.
ఇది కూడా అలాగే ఇన్వాలంటరీ. ప్రెసెంట్ లో ఇప్పుడు నువ్వు సాధన చేసే దశలో వాలంటరీగా ఉంది కాబట్టి అలా ఉంది. యాజ్ యూ మేక్ ఇట్ ఇన్వాలంటరీ ఇట్ హ్యాపన్. అదే నాకు కరెక్ట్ గా అర్థమవుతుంది అనమాట. ఎప్పుడైతే ప్రియం అనేది మనసుకు వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా అదే ఆగిపోతుంది. అవన్నీ మొదటిది అక్షరాభ్యాస దశలో అన్ని అలాగే ఉంటాయి. కాబట్టి అభ్యాసాన్ని ఎంతవరకు కొనసాగించాలి? అజప ఆ స్థాయిని చేరే వరకు అజప అనే సహజం కదా. మరి సోహం అంటే అజప కదా. ప్రయత్నించి చేసేదేమో అభ్యాసక. సిద్ధి దశలోనే అది అట్లా మారేది. కాబట్టి సిద్ధి దశ వరకు దాన్ని కొనసాగించాలి కదా. జాగ్రత్తగా చేయి. సరే, నమస్కారం. ఓకే, చాలా ధన్యవాదాలు.